గురువుగారు, కన్య రాశి వారి గురించి మాట్లాడుకుందాం. కన్య రాశి వారికి గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి ఈ 6 నెలలు? అనుకూల ఫలితాలు ఏంటి? ప్రతికూల ఫలితాలు ఏంటి? ఒకసారి తెలియజేయండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. శ్రీ మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కన్యారాశి వారు గణపతిని ఎక్కువ ఆరాధిస్తే అఖండమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఎందుకంటే అక్టోబర్ 30 వరకు కూడా కన్యారాశి వారికి విద్యార్థులకి అఖండమైనటువంటి విద్య యందు లాభము, కొంతమందికి కీర్తి ప్రతిష్టలు, కొంతమందికి అఖండమైనటువంటి విద్య ద్వారా ధనలాభం కూడా కలుగుతుంది. అట్లాగే వ్యాపారస్తులకి వ్యాపారాలలో పరిపూర్ణమైనటువంటి లాభసిద్ధి కలుగుతుంది. వివాహం కావాలి, వివాహం ఆగిపోతోంది అనుకున్న వాళ్ళకి వివాహపరమైనటువంటి యోగ్యకరమైనటువంటి కాలము కూడా నడుస్తూ ఉంటుంది. అంటే మధ్యలో కొన్ని నెలలు వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు. ఎందుకంటే ఒక గ్రహము తను ఉన్నటువంటి నక్షత్ర ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి శని యొక్క ప్రభావం వలన సంబంధాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇదేంటి గురువు గారు మాకు పని అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది అంటున్నారు, కావట్లేదు అని. అవుతుంది. ఎందుకంటే కొంచెం ఇబ్బంది. కొంతమందికి వివాహం అయ్యి ఎడబాట్లు అయ్యేది కూడా ఆగస్టు తర్వాత ఉంటుంది. మరి గురుడు అక్టోబర్ వరకు బాగున్నాడు కదండి అంటే ఆయన ఉన్న నక్షత్రం మారినప్పుడల్లా కొన్ని సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అందరికీ సౌఖ్యంగా అన్ని సౌఖ్యంగా ఉండవమ్మా. కాబట్టి ఏదైనా ఫుల్ఫిల్మెంట్గా మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 30 వరకు కూడా గురుడు చక్కటి అనుకున్న కార్యసిద్ధితో పాటుగా ఈ లాభాలన్నీ ఇస్తాడు. సంతాన లాభాన్ని కూడా ఇస్తాడు ఆయన దృష్టి వలన. పెట్టినటువంటి పెట్టుబడుల పరంగా కూడా కొంచెం ఆలస్యమైనా సరే అవన్నీ కూడా రెట్టింపు ధనాన్ని కూడా ఇస్తాడు ఆయన. బట్ ఇన్ని రకాలుగా ఉద్యోగంలో ప్రమోషన్స్ని కూడా ఇస్తాడు శని వలన. అంటే ఆయన చూసే గ్రహం వల్ల కూడా గురుబలం వీళ్ళకి లభిస్తోంది. కాబట్టి కొంతమంది విద్యార్థులు విద్యలో ఉన్నతమైనటువంటి విద్య కోసం కావచ్చు, ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం కావచ్చు, అది గవర్నమెంట్ జాబ్సా లేకపోతే ప్రైవేట్ జాబ్సా, బ్యాంకింగ్ జాబ్సా అనేది కాదమ్మా. జాబ్స్ కోసం రాసే ప్రతి ప్రయత్నంలో కూడా గురుబలం వీళ్ళకి సుస్పష్టంగా లాభాన్ని కలుగజేస్తుంది. ఎప్పటి వరకు? అక్టోబర్ 30 వరకు. అక్టోబర్ 30 తర్వాత మళ్ళీ వీటిల్లో కొంచెం ఇబ్బంది. గవర్నమెంట్ జాబ్స్ పరంగా ప్రయత్నం చేసే వాళ్ళకి విడిగా జాబ్స్ కానీ కాస్త ఆటంకాలు, ఇబ్బందులు, నెగిటివ్నెస్ని సూచిస్తోంది. 12లో ఉన్నటువంటి గురువు అంత ఆర్థికంగా పుష్టిగా ఉండడం, భార్యాభర్తల మధ్య కాస్త సంబంధాలు తెగిపోయే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అంటే నెగిటివ్నెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అక్టోబర్ 30 నుంచి డిసెంబర్, మనం అనుకున్న డిసెంబర్ వరకు కూడా గురుబలం పూర్తిగా నెగిటివ్. గురుబలం పూర్తిగా నెగిటివ్గా ఉంటుంది కన్యారాశి వారికి. ఎందుకంటే అమ్మ ఈయన బాధకుడు కూడా, వేధాస్థానాధిపతి, బాధక స్థానాధిపతి గురుడు. అంటే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కానీ, ప్రేమ ఆప్యాయతలు కానీ, అనుకూలతలు కానీ అక్టోబర్ 30 తర్వాత కొంతమందికి ఉండకపోవచ్చు. అట్లాగే వివాహాల పరంగా కూడా కొన్ని ఆటంకాలు. లెక్క ప్రకారం అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్లో వివాహాలు ఉంటాయి మనకి. కార్తీక మాసంలో, మార్గశిర మాసంలో వివాహాలు ఉంటాయి. చక్కగా పెళ్ళి అయిపోతుంది కదా, విదేశాల నుంచి మా వాళ్ళు వస్తారు, అయిపోతుంది అనుకుంటే అక్కడ ఏదైనా సమస్యలు రావచ్చు. ఇక్కడ వివాహాలు పూర్తిగా ఎడమొహం పిడమొహం అయిపోవచ్చు. ఇట్లా సంఘంలో కూడా కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. రాజకీయ నాయకులకు కావచ్చు, కొంతమంది న్యాయవాదులకి, న్యాయస్థానంలో పనిచేసే జడ్జిలకి, అట్లాగే గవర్నమెంట్ సంబంధితంగా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పోవటం, ఆర్థికంగా వీరు లంచగొండి వాళ్ళు అని చెప్పి వీళ్ళ మీద ముద్రలు పడటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. అంటే డబ్బుకి సంబంధించిన విషయాల్లో వీళ్ళు పూర్తిగా నెగిటివ్నెస్ని అనుభవించేవాళ్ళు ఈ కన్యారాశి వారు. కాబట్టి గురుబలం ఎప్పటి నుంచి తప్పుగా ఉంది మనకి? 30 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు గురుబలం లేదు. కాబట్టి గురువుకి సంబంధించిన జపాలు, హోమాలు, అభిషేకాలు చేసుకోవడం విశేషత్వం. ఇంకొకటి, శని భగవంతుడు జూలై 27 నుంచి వక్రిస్తున్నాడు ఈ కన్యారాశి వారికి. అంటే వ్యాపార పరంగా భాగస్వాముల మధ్య కొంత మాట అవహేళనగా రావటం, ఇరువురి మధ్య అవగాహన తగ్గటము, వ్యాపార భాగస్వామ్యంలో కొంత ఇబ్బందులు కలగటం. అంటే ఎట్లా అంటే అమ్మా, నేను ఎక్కువ డబ్బులు పెట్టాను, నువ్వు తక్కువ డబ్బులు పెట్టావు, కాబట్టి అధికారం నాది ఎక్కువగా ఉంటుంది, నువ్వెవరో మాట్లాడడానికి. ఇట్లా వాళ్ళ మధ్య సమన్వయం కాస్త బిగుసుకుంటుంది, అంటే తప్పిపోతూ ఉంటుంది. అట్లా శని భగవంతుడు వక్రించినప్పుడు ఈ 4 నెలల కాలము వారికి కొంచెం స్టఫ్నెస్ ఉంటుంది. కొంతమంది కన్యారాశి వారికి ఉద్యోగ ప్రాప్తినివ్వడానికి రాహుబలం 6లో రాహు ఉన్న డిసెంబర్ వరకు, శని కూడా 6వ భావ ఫలితాలను కొంత టచ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పోయినటువంటి ఉద్యోగాలు ఎవరైనా ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాల యందు కొంచెం నిమగ్నత కలిగే అవకాశం. ఇప్పటిదాకా ఆలస్యమయ్యి అయ్యో మాకు ఉద్యోగం రావట్లేదని ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు, బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. కొంచెం అన్న వాళ్ళకి ఈ శని వక్రత్వం వలన పుషింగ్ అయితే జరుగుతుంది.
మరి రాహు బాగానే ఉన్నాడు, కేతు 12లో ఉన్నాడు కాబట్టి అది కూడా కొంచెం దోషప్రదాయం. అంటే సంతానపరంగా అక్టోబర్ 30 తర్వాత గురువు కేతువులు కలిసి వీరికి పూర్తిగా ఇబ్బందులను కలుగజేసే పరిస్థితి. కాకపోతే ఏంటంటే అమ్మ, గురుకేతువులు కలవటం 12వ స్థానంలో మోక్ష సాధనకి చాలా యోగ్యకరం. అంటే వీరు ఏదైనా ఒక స్తోత్రాన్ని చదివినా, లేకపోతే ఒక దేవాలయానికి వెళ్ళినా, ఏదో తెలియని పూర్వజన్మ ఇతివృత్తాంతం గుర్తు రావడం కొంతమందికి, పూర్వజన్మలో మేము ఇట్లా ఉన్నాము, లేకపోతే మేము అని వాళ్ళకి తెలియని తన్మయత్వంతో పూర్తిగా అంతరిక్షానికో దైవత్వానికో లోనయ్యి వారి యొక్క అనుసంధానం వేరే రకంగా వెళ్తూ ఉంటుంది. అంటే పరిత్యాగము, సంసారము, ఈ సముద్రము, ఇవన్నీ మాకు అవసరం లేదు, ఈ డబ్బు ఎవరికి, ఇదెవరికి, సౌఖ్యాలు ఎవరికి అనేటటువంటి ఒక రకమైనటువంటి వైరాగ్య స్థితి ఈ యొక్క కన్యారాశి వారికి అక్టోబర్ ఎండింగ్ నుంచి కలగడానికి అవకాశం ఉంటుంది. మరి వీరికి సూర్య భగవానుడి గారు ఆరోగ్యానికి, ఉద్యోగానికి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదంటే సూర్యుడు. ఈ గ్రహాలన్నీ ఒకెత్తు అయితే ఆయన ఒకెత్తు. మరి ఈ సూర్యుడు 6 నెలల్లో వీరికి జూలై 16 నుండి కర్కాటక రాశిలో కన్యారాశి వారికి ఏదైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారో వారికి ఉద్యోగంలో పిలిచెల్లా ప్రమోషన్లు ఇవ్వటం, అంటే ఉన్న స్థాయికైనా రారానాయనాన్ని బుజ్జగించి కాస్త లాభాన్ని ఇస్తారు. ఇప్పటివరకు ఉద్యోగ అన్వేషణలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉంటే ఉద్యోగం ప్రమోషన్ అలా వచ్చారో రాలేదో ఉద్యోగంలో 3 నెలలకి ప్రమోషన్స్ వచ్చేవాళ్ళు కన్యారాశి వాళ్ళలో ఈ యొక్క నెల. ఇప్పుడు జూలై 16 నుండి ఆగస్టు 17 వరకు కూడా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు వారు ఏదైతే కోల్పోయారో అవన్నీ లాభం. తండ్రి ఎవరైతే మాట్లాడట్లేదు కొంతమందికి తండ్రి మాట్లాడి వీరికి చేయూతనివ్వటం, అన్ని రకాలైనటువంటి సుఖ సౌఖ్యాదులు పొందేటటువంటి రాశి కన్యారాశి ఈ నెలలో ఉంటుంది. ఆగస్టు 17 నుంచి కూడా సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సూర్య భగవానుడు సింహరాశిలో ఉంటాడు. పెట్టుబడుల విషయంలో కానీ అధికారులు ఎవరైతే ఉద్యోగస్తులు చేస్తూ ఉంటారో ఉద్యోగాలు, వారి యొక్క పై అధికారులతో వీరికి మంటలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ నెల రోజులు కూడా వీరు ఆదిత్య హృదయాన్ని నిత్యము పారాయణ 6 సార్లు చేసుకుంటే తిరిగే ఉండదు. అవతల వాడు వీరికి దాసోహం అవుతాడు. లేకపోతే మీరు దాసోహమైనా ఎక్కి తొక్కుతూనే ఉంటారు ఈ కన్యారాశి వారికి ఉద్యోగస్తులు. లేకపోతే రాజకీయ నాయకులు, గవర్నమెంట్ సంస్థల నుంచి వీరికి కొన్ని నెగిటివ్నెస్లు రావడానికి అవకాశం ఉంటుందమ్మా. సంతానపరంగా కొంతమంది నష్టపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు, లేకపోతే వీరి యొక్క తండ్రి గారి యొక్క అనారోగ్యము, వీరికి లేనిపోని అప్పుల బాధ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మా సూర్యుడు ఈ సమయంలో నేను చెప్పినట్టుగా ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 17 వరకు సొంత రాశిలో ఉండి కేతువు రాహుతో సమాగతం అయ్యి పితృదోషాలు ఎక్కువగా అవ్వటము, ఆ సమయంలో అప్పుల బాధలు ఎక్కువగా జరగటం, ఉద్యోగంలోంచి వాళ్ళని తీసివేయటము, వీరి యొక్క అనారోగ్య బాధలు వీరికి పూర్తిగా అంటే ఉదర సంబంధిత బాధలు ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కూడా కన్యారాశిలో ఉంటాడు ఈ యొక్క సూర్య భగవానుడు. అంటే స్వయంకృతంగా వీరి ఉద్యోగాలు వీళ్ళే మంట పెట్టుకునే పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే 12వ స్థానాధిపతి జన్మరాశిలో ఉంటే అప్పుల బాధల వలన వీరు ఒక్కోసారి ఏం చేయాలో తెలియక దూర ప్రాంతాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రవికి శనికి కంజంక్షన్ అంటే దృష్టి భేదం ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అమ్మ సంతానము వ్యతిరేకత్వం అవుతుంది. సంతానంతో సమస్యలు ఎదురవుతాయి. వీరంతటి వీరే ఉద్యోగాల్లో సమస్యలు కొని తెచ్చుకుంటారు. అవతల వాళ్ళు వీళ్ళ కింద ఉన్నవాడు 10 రూపాయలు ఇవ్వండి అన్నప్పుడు వీడు ఇస్తే ఏ సమస్య రాదు. నేను ఎందుకు ఇవ్వాలి, నువ్వు నా కింద పనిచేసేవాడు అంటాడు. అవుట్ వీడి జీవితం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఈ సమయంలో 10 రూపాయలు వాడు అడిగినప్పుడు 5 రూపాయలన్నా వాడికి ఇస్తే కొంచెం మీ మీద నెగిటివ్నెస్ లేకుండా ఉంటారనమాట. కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి బానిసల్లాగా కాకుండా సహాయం చేస్తే కాస్త మంచి జరుగుతుంది. వ్యాపారాల్లో కొంచెం తీవ్రమైన నష్టాలు కలుగుతాయి. ఆత్మ చైతన్యం తగ్గుతుందమ్మా. సోల్ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. తర్వాత అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 వరకు తులారాశిలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. అంటే పెట్టినటువంటి పెట్టుబడులు పూర్తిగా నష్టాన్ని సూచిస్తే కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో విరోధ భావత్వాలు, అట్లాగే నేత్ర సంబంధిత దోషాలు ఎక్కువగా అవుతాయి. నవంబర్ 16 నుంచి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 16 వరకు కూడా వృశ్చిక రాశిలో ఈ సూర్య భగవానుడు ప్రవేశించగానే ఎవరైతే పోగొట్టుకున్న ఉద్యోగాలు ఇబ్బందులు ఉన్నారో అవన్నీ కూడా మళ్ళీ పునరావృతంగా వీరికి లాగటం, దానికి తగ్గట్టుగా వీరు అంతర్గతంగా కొంతమందితో చర్చలు చేయటం, ఉద్యోగస్తులతో అవసరమైతే పెట్టుబడిగా 10 రూపాయలు తెచ్చి అప్పు తెచ్చి ఇవ్వటం, దాని ద్వారా వీరి ఉద్యోగాన్ని కూడా మళ్ళీ స్వీకరించడం, ఇలాంటి ఉద్యోగ సంబంధిత కార్యసిద్ధి కలగటం, ధైర్యంగా కొన్ని సాహసాలు చేయటం, లేకపోతే వీళ్ళు ఏదైనా ఇన్సూరెన్సులు పెట్టుకుంటే అవి రావటం, ఇలాంటివి చాలా తండ్రి గారి యొక్క ఇన్సూరెన్సులు కూడా వీరికి కలిసి రావటం, ఇట్లాంటివి అనుకూలంగా జరుగుతాయి. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు కూడా ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు విద్యార్థులకి కాస్త కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి
చదువులో పూర్తిగా నెగిటివ్నెస్ ఆపాదింపబడుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మేము స్థిరంగా ఉన్నాం అనుకొని మాత్రం భావించద్దు. ఆ సమయంలో ఉద్యోగ వ్యవస్థల్లో కొంచెం తీవ్రమైనటువంటి అగచాట్లు, ఇబ్బందులు, అలసట, దేహ అనారోగ్యము, తల్లిగారి యొక్క అనారోగ్యము, వాహన గృహ సంబంధిత విషయాలలో పూర్తిగా నెగిటివ్నెస్ కనిపిస్తుంది ఈ సందర్భంలో. కాబట్టి రవి వలన ఇట్లా, కుజుడు వలన ఇట్లా, గురుడు వలన ఇట్లా, శని రాహు కేతువుల వలన ఈ విధమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అమ్మ కుజగ్రహం ఈ యొక్క కన్యారాశి వారికి కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉంటాడు. అంటే ధనపరంగా, కుటుంబపరంగా అనుకున్న కార్యాలయందు కుజుడు కొంచెం ప్రతికూలమైనటువంటి భావాలను ఇస్తాడు కన్యారాశి వారికి. అంటే ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చదువుకునే వాళ్ళకి ఆ 2 వరకు కూడా కొంచెం ప్రతికూలంగా ఉంటాడు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 వరకు మిథున రాశిలో సంచారము, ఉద్యోగాదులు ఎవరైతే చేస్తున్నారో ఉద్యోగాల్లో మార్పులు, లేకపోతే వాళ్ళు ఉంటున్న ఇంటిని గృహ మార్పు, చదువుకుంటున్నటువంటి విద్యాలయాల్లో విద్యార్థులు విద్యాలయానికి సంబంధించి మార్పు, అంటే ఒక రకంగా తెలియకుండానే వారికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కొంతమంది సంతానం లభిస్తుంది అనుకున్న సమయంలో సంతాన పరమైనటువంటి సమస్యలు, సంతానంతో విరోధం, కమ్యూనికేషన్ గ్యాప్ రావటము, దూరం అవ్వటం, అట్లాగే ఉద్యోగాదుల్లో అయితే కనుక తీవ్రమైనటువంటి ఇబ్బందులు, వ్యాపారాదుల్లో నష్టాలు, ఇవన్నీ కూడా కుజగ్రహ దృష్టి, కుజుడు అక్కడ ఉండటం వల్ల జరుగుతుంది. అట్లాగే సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు ఈయన లాభంలో కర్కాటక రాశిలో వచ్చినప్పుడు, గురుడితో కలిసినప్పుడు విద్యార్థులైతే కనుక కొంచెం సాహసించి కష్టపడి నేను ఈ పని చేయగలను, నేను ఈ ఉద్యోగం కోసం ఈ యొక్క విద్యలో నేను రాణించాలి అనుకొని ఏదైతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటారో వారికి కొంచెం కష్టం ఎదురవుతుంది. కానీ అనుకున్నది సాధించడానికి గురుడు కొంచెం తోడ్పడతాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కూడా కన్యారాశి వారికి ఈ యొక్క సమయం నవంబర్ 11 వరకు, అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ 11 వరకు కర్కాటక రాశిలో ఉన్నంతలో యోగ్యకరంగానే కనిపిస్తోంది. అనుకున్న కార్యాలు సిద్ధిస్తే ఆకస్మికంగా గృహప్రాప్తి, వాహన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా సరే వారికి అన్నదమ్ములు ఇవ్వాల్సిన డబ్బులు ఏదైనా తిరిగి రావటం, ఇలాంటివి కలిగి మంచి ధన లాభం కలుగుతుంది. కుటుంబంలో కూడా సిద్ధి కలుగుతుంది, అంటే వృద్ధి. అదే గురుగారు, మళ్ళీ ఈ 6 నెలలు వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి అంటే ఎవరిని ఆరాధించమంటారు? చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటి? అమ్మ, చాలా వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయి, ఉద్యోగాల్లో ముప్పులు రావు, అట్లాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతిండకుండా ఉంటాయి. అట్లాగే హనుమాన్ చాలీసా చదవటం ద్వారా ఏంటంటే తీవ్రమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయమ్మ. అట్లాగే సంబంధ బాంధవ్యాలు, అంటే వివాహేతర సంబంధాలు కానీ వాటి వలన కూడా వీరికి ముప్పు వాటిల్లే అవకాశం కన్యారాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా కన్యారాశి వారికి శనివేధల నుంచి గురుడు 12లో, అంటే గురుడు బాగానే ఉన్నప్పటికీ 12లోకి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవకుండా, రవి బలం పూర్తిగా కోల్పోతుంది కాబట్టి కొన్ని నెలలు అవన్నీ కూడా పునః సృష్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన వలన ఏంటంటే ఉద్యోగంలో ఎదక్కపోయిన పర్వాలా, ఉన్న ఉద్యోగం నుంచి పోకుండా ఉండాలి, పెట్టిన పెట్టుబడుల్లో నష్టం రాకుండా ఉండాలంటే కుజుడికి రుణ విమోచన స్తోత్రాన్ని కానీ, గణపతి ఆరాధనలు కానీ, సంకష్టార చతుర్థిలో వచ్చినప్పుడు గణపతి దేవాలయానికి ప్రదక్షిణాలు, ఉండ్రాల నివేదన, గరికతో స్వామివారికి అర్చన చేయటం, ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం విశేషత్వం. ఏదైనప్పటికీ జన్మజాతక రీత్యా వీరి గనక మూమెంట్ ఇస్తేనే వీరికి గోచారంలో ఫలితాలు నెగిటివా పాజిటివ్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుందమ్మా. అంతేగాని గోచారాన్ని అన్వయించుకొని మాకు పూర్తిగా నెగిటివ్గా ఉందని బాధపడద్దు. మాకు బ్రహ్మాండంగా అక్టోబర్ 30 వరకు మేము ఇట్లా కూర్చున్నా కూడా మా ఇల్లు మాకు వస్తుంది, మా వెహికల్స్ వస్తాయి, అసలు ఏది ముట్టుకున్నా నాకు లాభమే అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే జాతకం ఆడే నాటకం అంతా ఇంత కాదమ్మా. జాతకం మనల్ని సృష్టించిన ఈశ్వరుడు లీలా విన్యాసాలు ఉంటాయి. దాంట్లో గ్రహాలు మెయిన్ పాత్రలు, పావులు. మనకి చెస్ బోర్డు ఉంటుంది కదా, చెస్ బోర్డు ఆడేటప్పుడు ఎలా ఉంటుంది, అట్లాగే గ్రహాలు మనల్ని ఆడుకుంటూ ఉంటాయి. ఆ యొక్క చెస్ బోర్డులో ఉన్న కాయిన్స్ అన్నీ మనమే. కాబట్టి అవి మారినప్పుడు జాతకంలో ఉన్నటువంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, గోచారంలో అవి కలుగజేసే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, మాలాంటి గురువుల్ని సంప్రదించి వివాహము, ఉద్యోగము, ఆర్థికము ఇలాంటి వ్యవహారాల్లో ముందుకెళ్ళాలా వద్దా, లేకపోతే మాకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, మేము ఏదైనా పరిహారం చేసుకుంటే బయటపడతామా లేదా. ఒకటమ్మా, ఇదంతా కూడా మనసు మీద ప్రేరితమై జరుగుతూ ఉంటుంది జ్యోతిష్య పరిజ్ఞానం అంతా. గురువులు మంచి చెడు ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా అవతల వ్యక్తికి చెప్తేనే అవతల వ్యక్తి నిలబడగలుగుతాడు, లేకపోతే కూర్చుంటాడు. మేము పడేటట్టు చెప్పామనుకోండి, అది గురుత్వం కాదు. కాబట్టి అవతల వ్యక్తిని నిలబెట్టడానికి చెప్పేటటువంటిది గురుత్వం. కాబట్టి చాలా జాగ్రత్తగా జ్యోతిష్య పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. చెప్పేవాళ్ళం మేము కూడా చాలా జాగ్రత్తగా ఆచరిస్తూ చెప్పి మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయడమే ఈ జ్యోతిష్య పరిజ్ఞానము.
పరిహారాల వలన ఏంటంటే అమ్మా ఆయుర్వృద్ధి, ఆయుష్ వృద్ధి, ధనవృద్ధి, అనుకున్న ప్రతి కార్యంలో సిద్ధి కలగడానికి ఆ పరిహారాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా ఆలోచించి జ్యోతిష్యాన్ని మీరు స్వీకరించాలే తప్ప మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి భాగ్యం ఏదంటే జ్యోతిష్య పరిజ్ఞానం. ముహూర్తాలకి కావచ్చు, పుట్టిన నుంచి చనిపోయినంత వరకు పంచాంగము గ్రహాలే కదమ్మా పరిపాలిస్తాము. కాబట్టి వీటిని నమ్మాల్సిందే. జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి, జీవితకాలం సుఖంగా ఉండటానికి మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేయండి. తప్పకుండా గురుగారు. కన్యరాశి వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రతి విషయంలో కూడా క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.